పోసాని మాట్లాడింది కరెక్టే అంటారా? పోషాని గారు మాట్లాడింది కరెక్ట్ కాదు, నేను దానికి ఏం ఎంకరేజ్ చేయట్లేదు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి ఉన్నంత ఏమంటారు పవర్ కానీ వాళ్ళకు ఉన్నంత ఇంట్రెస్ట్ జనాల కోసం ఎందుకు పెట్టట్లేదు? అరెస్టులకు పెట్టినంత ఇంట్రెస్ట్ జనాల మీద, ప్రజల యొక్క ఏమంటారు అవసరాల మీద పెట్టుంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరుసగా ఇంకా లిస్ట్ ఉంది, కొడాలి నాని, రోజా, ఇప్పుడు వల్లభనేని వంశీ వెళ్ళాడు, పోసాని వెళ్ళాడు, ఇంకా వరుసగా లిస్ట్ ఉంది. రెడ్ బుక్ లో అందరి లిస్టు బయటకు వస్తాయి. శ్రీరెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. లాస్ట్ లో అందరికంటే లాస్ట్ లో వీళ్ళందరికీ లీడర్ అతను కూడా వెళ్తాడు అని చెప్పేసి అంటున్నారు. అవునండి, ఖచ్చితంగా వెళ్తారు, వెళ్ళాలి కూడా. ఒకవేళ రాజ్యాంగంలో ఇలా మాట్లాడడం తప్పు, బహిరంగంగా ఇలాగ దూషించడం తప్పు, ఇలా దూషించిన వాళ్ళకి ఖచ్చితంగా కేసులు ఉంటాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వెళ్తారు అన్నప్పుడు వాళ్ళు కూడా వెళ్ళాలి. అంటే నేను ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేయట్లా. ఇప్పుడు పోషాని గారు మాట్లాడింది 100కి 100% తప్పు. రోజా గారు మాట్లాడారు, శ్రీరెడ్డి గారు మాట్లాడారు, అలాగే దువ్వాడ గారు మాట్లాడారు, కొడాలి నాని గారు మాట్లాడారు. అంటే వీళ్ళే మాట్లాడారు, వాళ్ళేం మాట్లాడలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం అనలేదా? ఎప్పుడు అందరు విజిల్స్ వేసి చప్పట్లు కొట్టి జేజేలు కొట్టారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పులు సభల్లో చెప్పు చూపించారు కదా. అది ఎవరికి యూత్ కి ఏం నేర్పిస్తున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు, రేపు మీరు వస్తే మీరు పెడతారంటారా? మరి ఇదే అవుతుందండి. రాజకీయాలంటే జనాల కోసం అనుకుంటున్నారా? నువ్వు నేను కొట్టుకోవడము, నీ మీద నేను, నా మీద నువ్వు కేసులు పెట్టుకోవడానిక జనాలు మీకు ఓట్లేసి గెలిపించింది? ఇప్పుడు కేసులు పెట్టడానికి కానీ వాళ్ళ మీద ఏమంటారు నాన్ బెయిలబుల్ కేసులా, లేకపోతే రెడ్ బుక్ల్లో పేర్లా, ఏ బుక్ల్లో పేర్లా ఎక్కించుకోవడానిక మీరు వచ్చింది ఎన్నికల్లోకి? ఇందుక జనాలు మీకు ఓట్లేసి గెలిపించింది? రాళ్లతో కొట్టించుకొని, కర్రలతో కొట్టించుకొని, తొక్కిసలాటలో చచ్చిపోయి ఇవంతా అయింది మిమ్మల్ని గెలిపించి మీరు కొట్టుకోవడానిక, జనాల కోసమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత ఫోర్స్ గా వచ్చి మాట్లాడుతున్నారే, ఇప్పుడు వాళ్ళు మాట్లాడింది నేను కరెక్ట్ అనట్లా, పోషణ్ గారు కానీ వీళ్ళు ఎవరు మాట్లాడింది కరెక్ట్ అని అనట్లా, తప్పే. కానీ ముందు జనాలకి మీరు ఏం చేయాలనుకున్నారు, వాళ్ళకి ఏమి హామీలు ఇచ్చారు, అది చేసిన తర్వాత ఇది చేసుండుంటే జనాలు మీకు జేజేలు కొట్టేవారు, అవునా? ఇవేమీ చెయ్యకుండా మీరు ముందు అధికారంలోకి వచ్చేసిన తర్వాత, పవర్స్ అన్ని తీసుకున్న తర్వాత ముందు మీరు అరెస్టుల మీద పడతారా? అంటే ఇప్పుడు ఫైనల్ గా జగన్ గారిని జనాలు మిస్ అవుతున్నారా, మిస్ చేశారా? వీళ్ళు మిస్ చేశారు, జనాలు మిస్ అవుతున్నారు. తెలుస్తుంది జనాలకి ఇప్పుడు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. మొన్న జగన్ గారు ఒక మాట అన్నారు, ఒకవేళ అదే వంశీ గారిని అరెస్ట్ చేసిన, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకవేళ ఇది కానీ రాంగ్ అలిగేషన్ అని ప్రూవ్ అయితే వాళ్ళని నేను అన్నది రోడ్డు మీద గుడ్డలోడగొట్టి తంతానని కొడతానని ఏదో చెప్పారు. దానికే తప్పన్నప్పుడు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు గుడ్డలోడగొట్టి తంత, ఎదవల్లారా, ఏవేవో మాటలు మీరు చూస్తే ఉంటాయి ఇప్పటికి కూడా. అప్పుడు విజిల్స్ వేస్తున్నారు కుర్రలు, ఏదో సినిమా డైలాగులు సినిమాలలో చూసినట్టు. ఏం నేర్చుకుంటున్నారు యూత్? అంటే ఇప్పుడు ఆయన ఫ్యాన్సే కాదన్నట్లేదు, బట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, దానివల్ల మనకి ఏం వస్తుంది, లాభం ఏంటి, నష్టం ఏంటి తెలుసుకొని మాట్లాడాలా. ఇప్పుడు వీళ్ళు చేసింది తప్పు అయినప్పుడు వాళ్ళు కూడా తప్పే చేశారు. వాళ్ళేమి ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇక కూటమికి సంబంధించిన అందరిని కూడా ఇలాగే జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తారా? అది చూడాలి. అది మన జగన్ గారి ఇదికే వదిలేయాలి. జగన్ గారు అలానే ప్రవర్తిస్తే ఇంకా ఇద్దరికి తేడా లేదు, పాలనలోనే పడ్డారు అంటే అప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి ఏంటి అని. థ్యాంక్ యూ.